ప్రజెంట్ మన ఇండియాలో కెమెరా కోసం కొనాలంటే బెస్ట్ కెమెరా ఫోన్ అంటే X200 Pro ఉంటుంది. దీనికన్నా బెటర్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. కాకపోతే ఇండియాకి మోస్ట్లీ తీసుకురారు. అల్ట్రా మోడల్స్ ఉంటాయి అనమాట X సిరీస్లో. ఇది X200 Pro అల్ట్రా మోడల్. ఇది చైనాలో ఇది లాంచ్ చేశారు. అండ్ దీంతో కంపేర్ చేస్తే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది X200 Ultra అయితే. వీడియోలో మనం X200 Ultra అన్బాక్సింగ్ చేద్దాం. దీనికి X200 Proకి డిఫరెన్సెస్ చూద్దాం. అండ్ దీంతో పాటు స్పెషల్గా ఫోటోగ్రఫీ కిట్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఇది ఈ కిట్ మొత్తం ఈ ఫోన్తో పాటు వస్తుంది అనమాట. ఈ కిట్ ఎలా యూజ్ చేయాలి అండ్ కెమెరా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తే ఇవన్నీ కలిపితే ఇవన్నీ మనం చూద్దాం. అండ్ రియల్ లైఫ్లో కూడా ఫొటోస్ అన్ని తీసి ఈ లెన్స్ రియల్గా ఎలా యూజ్ చేయొచ్చు అన్ని మనం చూద్దాం. ఫస్ట్ బాక్స్ ఇది X200 Ultra. ఇది కూడా జైస్ పార్ట్నర్షిప్లో వస్తుంది కెమెరా. బాక్స్ లోపల ఫోన్ ఇది X200 Ultra. అండ్ మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో ఇక్కడ కేస్ అయితే ఇస్తున్నారు. వైట్ కలర్లో ఉంది. ఇలా ఉంటుంది ఫోన్కి కేస్ వేస్తే బాగుంది. కాకపోతే దీన్ని ఎలాగే యూజ్ చేసాం అనుకోండి కొన్ని రోజులకే పసుపు కుంకుమతో కలకలాడిద్ది అనమాట పచ్చగా. ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది బాక్స్లో. Type A to Type C కేబుల్. అండ్ ఫైనల్లీ ఛార్జర్. ఇది వచ్చేసరికి 90 వాట్ ఛార్జర్. ఇవి బాక్స్లో కంటెంట్స్. నెక్స్ట్ మనం మిగతా ఉన్నాయి కిట్ ఓపెన్ చేద్దాం. కిట్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇది కంప్లీట్ కిట్ అనమాట. ఇది వచ్చేసరికి ల్యాన్యాడ్కే ఇది ఒక బాక్స్ అయితే ఇచ్చారు. ఇది ఎలా యూజ్ చేయాలో కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఇది మనం ఫోన్కి వేసేసి ఇలా యూజ్ చేయొచ్చు. రియల్ లైఫ్లో మీరు చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 2 బాక్స్లు వచ్చేసరికి లెన్స్. ఇవి వచ్చేసరికి కేస్ టైప్ అనమాట. ఇది ప్రొఫెషనల్ ఇమేజింగ్ ప్యాకేజ్ అంటారు వీళ్ళు. అండ్ దీని లోపల మీకు ఒక కేస్ లాగా ఉంటుంది. ఇది చూడొచ్చు. ఇది కేస్. ఈ కేస్ వేసి ఇది అటాచ్ చేయొచ్చు. ఇక్కడ బాటంలో అటాచ్ చేయొచ్చు. చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక చిన్న ల్యాన్యాడ్. ఇది హ్యాండ్కి పెట్టుకోవడానికి అనమాట. మెడలో వేసుకోవడానికి కాదు. చిన్నగా ఉంటుంది ఇది. చూడవచ్చు. ఇది ఒక ల్యాన్యాడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని రిక్స్ అయితే ఉన్నాయి విత్ ఎలా యూజ్ చేయాలి వీటిని అని చెప్పేసి ఇక్కడ కొంచెం యూజర్ మాన్యువల్ కూడా ఉంది. ఫస్ట్ దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. తర్వాత దీని దగ్గరికి వద్దాం. ఇది వచ్చేసరికి కేసు ఇలా వేసేయాలి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ల్యాన్యాడ్ పెట్టడానికి ఇక్కడ మనకి ఇన్పుట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక బటన్ లాగా ఉంటుంది. సో ఏదైనా మనం అటాచ్ చేసాం అనుకుంటే రిమూవ్ చేయడానికి బటన్ యూజ్ చేసి రిమూవ్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి బాటంలో స్టాండ్ అయితే ఉంటుంది. సో ఫోన్ని మీరు ఇట్లా పెట్టేమన్నా చూడాలనుకున్న స్టాండ్ లాగా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇది కేస్కే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది వీడియో హ్యాండిల్. దీన్ని అటాచ్ చేయడం కూడా సింపుల్. జస్ట్ ఇలా పెట్టేసి ఇలా అంటే చాలు ఇది అటాచ్ అయిపోతుంది. సో దీన్ని యూజ్ చేసి మనం ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ రికార్డ్ చేయొచ్చు. దీనికి కూడా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అవి కూడా మీకు నేను చూపిస్తాను. ఇవి వచ్చేసరికి రిక్స్ అనమాట. ఇవి కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని రిమూవ్ చేయాలి. కేస్ లాగా ఇచ్చారు. సో ఇది తీసేసిన తర్వాత వీటిని కనెక్ట్ చేయాలి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మీకు ND ఫిల్టర్స్ అటాచ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ మీ దగ్గర 67mm ND ఫిల్టర్స్ ఉన్నాయి అనుకోండి, మీరు దీనికి అటాచ్ చేయొచ్చు. ఇట్లా ND ఫిల్టర్స్ మీరు కనెక్ట్ చేసి యూజ్ చేయాలంటే ఇవి ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్ వచ్చేసరికి ఇవి టెలిఫోటో లెన్స్ అనమాట. టెలి కన్వర్టర్ అంటారు వీటిని. అండ్ దీనికి సపరేట్గా ఇక్కడ రిగ్ అయితే ఉంది. దీన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇలా ఇది కనెక్ట్ చేసిన తర్వాత ఈ లెన్స్ దీన్ని కనెక్ట్ చేయాలి. అండ్ ఇంకా బాక్స్లో ఇది ఒకటి వస్తుంది. ఇది వచ్చేసరికి ట్రైపాడ్ హోల్డర్ అనమాట. దీన్ని మనం ఈ లెన్స్కి కనెక్ట్ చేసి ఇక్కడ బాటమ్ నుంచి ట్రైపాడ్ అయితే కనెక్ట్ చేసి ఒకవేళ స్టాండ్ లాగా యూజ్ చేయాలంటే దీన్ని యూజ్ చేయొచ్చు. మీరు ఇవన్నీ పక్క పెడదాం. ఎలా యూజ్ చేయాలో చూపిస్తాయి. అండ్ ఇది వచ్చేసరికి లెన్స్. సో ఇక్కడ మనం దీనికి ఇలా అటాచ్ చేయాలి అంతే. లైక్ మనం DSLRకి అటాచ్ చేసినట్టు లెన్స్. దీన్ని యూజ్ చేయాలంటే ఇక్కడ మనకి కెమెరాలో మోర్లోకి వెళ్తే ఇక్కడ టెలిఫోటో ఎక్స్టెండర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని యూజ్ చేసి మనం 200, 400, 800, 1600 ఇంకా జూమ్ చేశారనుకోండి 5400mm వరకు జూమ్ చేయొచ్చు. సో ఈ లెన్స్ ఇక్కడ నుంచి మనం యూజ్ చేయాలి. అండ్ దీన్ని తీసేద్దాం. ఫస్ట్ దీన్ని తీయాలంటే ఇక్కడ బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేసి ఇట్లా రిమూవ్ చేయొచ్చు. దీన్ని రిమూవ్ చేయాలంటే ఈ బటన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసి ఇట్లా రిమూవ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా మనం ఈ వీడియో గ్రిప్ గురించి మాట్లాడదాం. దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని సెట్టింగ్స్ ఇవన్నీ చూద్దాం. ఇక్కడ మనకి షట్టర్ బటన్ ఉంది. దీన్ని ప్రెస్ చేసాం అనుకోండి ఫోటో తీస్తుంది. అండ్ జూమ్ చేయాలనుకోండి జస్ట్ మీరు ఇది ఉంది కదా, దీన్ని ఇలా అన్నారనుకోండి జూమ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు. ఎంతవరకు జూమ్ చేయొచ్చు అంటే మీరు మీ ఇష్టం ఎంతవరకు జూమ్ చేసుకోవచ్చు. జూమ్ అవుట్ చేయాలంటే మళ్ళీ డౌన్ కంటే జూమ్ అవుట్ అవుతుంది. ఇట్లా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఎక్స్పోజర్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేయొచ్చు. దీన్ని మీరు సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. ISOకి వీటికి కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత చూపిస్తాం మీకు. అండ్ ఈ రెడ్ బటన్ ఉంది కదా, ఇది వచ్చేసరికి మీరు వీడియో రికార్డింగ్ యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ దీన్ని ప్రెస్ చేస్తారనుకోండి వీడియో మోడ్లోకి వెళ్ళి వీడియో కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ స్టాప్ చేయాలంటే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే వీడియో స్టాప్ అయిపోతుంది. అండ్ దీనికి రైట్ సైడ్ ఒక బటన్ ఉంటుంది. సో దీన్ని మీరు ప్రెస్ చేస్తారనుకోండి ఫోన్ ఛార్జ్ అవుతుంది. పవర్ బ్యాంక్లోకి ఉపయోగపడుతుంది. ఇది 2300 mAh బ్యాటరీ దీనిలో అయితే ఉంటుంది. ఈ బటన్ని ప్రెస్ చేస్తున్నాను నేను. ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీకు ఛార్జింగ్ అవుతుంది. 28% ఛార్జింగ్ అని చూపిస్తుంది. అండ్ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి ఛార్జింగ్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ ఆఫ్ అయిపోయింది. అండ్ దీనికి ఛార్జింగ్ పెట్టాలంటే ఇది ఇక్కడ Type C పోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి దీనికి ఛార్జింగ్ పెట్టాలి. దీన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ నుంచి దీన్ని ప్రెస్ చేసి డౌన్కి
డౌన్ ప్రెస్ చేసి ఇట్లా అంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ దీని సెట్టింగ్స్ ఎక్కడ చేంజ్ చేయాలంటే మీరు ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాలనుకోండి, కెమెరాలో మోర్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు సపరేట్గా ప్రొఫెషనల్ కెమెరా గ్రిప్ అని కనిపిస్తుంది. దీనిలోకి వెళ్ళారనుకోండి, దీని మొత్తం సెట్టింగ్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఏదైతే షట్టర్ బటన్ ఉందో దీన్ని ఆఫ్ ప్రెస్ చేస్తే ఏం చేయాలి, ఇది ఫోకస్ లాక్ ఇట్లాంటి వాటికి యూజ్ చేయొచ్చు. డబుల్ ప్రెస్ షట్టర్ బటన్ మనం డబుల్ ప్రెస్ చేసాం అనుకోండి, స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్లోకి అయితే వెళ్తుంది. ఇంకా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. ఇప్పుడు డబుల్ ప్రెస్ చేసే షట్టర్ బటన్ని డైరెక్ట్ మనకి ఇది చూడొచ్చు, స్ట్రీట్ ఫోటోగ్రఫీకి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డబుల్ ప్రెస్ వీడియో బటన్ డబుల్ ప్రెస్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి డబుల్ ప్రెస్ చేసాం అనుకోండి, కెమెరా స్టార్ట్ అయ్యి వీడియో రికార్డ్ చేయడం అనమాట. ఇది వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయడానికి ఆప్షన్ అనమాట. దీన్ని మనం ప్రెస్ చేసి పెడదాం, చూద్దాం ఏమొస్తుందో. తర్వాత డైల్ టర్న్ చేస్తే ఇందా చూసాక ఎక్స్పోజర్ వచ్చింది కదా మనకి. ఎక్స్పోజర్ ప్లస్ మీరు బొకే కానీ, షట్టర్ స్పీడ్ కానీ, ఐఎస్ఓ కానీ, వైట్ బ్యాలెన్స్ కానీ ఇట్లాంటి మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెట్టింగ్స్ దీనివి. ఒకసారి మనం ఈ డబుల్ ప్రెస్ ఈ వీడియో బటన్ చూద్దాం. చైనా భాషలో నుంచి కన్వర్ట్ చేసాం అనమాట. చూద్దాం ఎలా పనిచేస్తుంది. డబుల్ ప్రెస్ పోర్ట్రేట్ వీడియోకి అయితే వచ్చింది, బాగానే పనిచేస్తుంది. X200 Proతో కంపేర్ చేస్తే అల్ట్రాలో చేంజెస్ విషయానికి వస్తే ఫస్ట్ ఒక బటన్ యాడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీకు కెమెరా క్యాప్చర్ బటన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు X200 అల్ట్రాలో ఉంది, ప్రోలో అయితే లేదు. కెమెరా క్యాప్చర్ బటన్ మనం యాపిల్లో యూస్ చేసినట్టు యూస్ చేయొచ్చు అనమాట. సేమ్ మనం సింగిల్ ప్రెస్ చేస్తే ఫోటో తీస్తుంది, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బర్డ్ షాట్లు వస్తున్నాయి. అండ్ స్వైప్ అప్ సైడ్ డౌన్ చేస్తే ఇక్కడ ఎక్స్పోజర్ కంట్రోల్ అవుతుంది. వీడియో మోడ్లో మీరు వీడియో రికార్డ్ చేయడానికి కూడా యూస్ చేయొచ్చు. సో ఇట్లా మీరు ఈ బటన్ అయితే యూస్ చేయొచ్చు. దీనికి కూడా సెట్టింగ్స్లో ఆప్షన్స్ ఉన్నాయి. మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళామనుకోండి, కెమెరా కంట్రోల్ బటన్ ఉంది. దీనిలోకి వెళ్తే దీనికి సంబంధించి కూడా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు వీటిని మీకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. ఫిజికల్గా మీకు మెయిన్ డిఫరెన్స్ అయితే ఇదే ఉంటుంది. ఫోన్ చూడడానికి మోస్ట్లీ రెండు ఒకేలాగా ఉన్నాయి, ఎక్కడ మీకు తేడా అయితే కనిపించదు. ఇక్కడ చూడొచ్చు మోస్ట్లీ చూడడానికి ఒకేలా ఉన్నాయి. అండ్ లెన్స్ కూడా ఒకేలాగా ఉన్నాయి, కాకపోతే కొద్దిగా చేంజ్ అయితే ఉంటుంది. సో దీనిలో మీకు మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా X200 అల్ట్రాలో సేమ్ లెన్స్ అయితే ఉంటాయి. సోనీ LYT సెన్సార్స్ ఉంటాయి, LYT 8.8 సెన్సార్స్ ఉంటాయి. OIS కూడా ఉంటుంది రెండిట్లో. అది దీని విషయానికి వస్తే మాత్రం ఇది సామ్సంగ్ సెన్సార్తో వస్తుంది X200 Pro. సో వైడ్ యాంగిల్ కెమెరా మీకు దీని అంతా బాగుండదు. అండ్ ఇంకొకటి ఫ్రంట్ కెమెరా కూడా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మీకు X200 Proలో ఉంటుంది. అల్ట్రాలో మీకు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ లో ఒక ఎక్స్ట్రా చిప్ అయితే యాడ్ అయ్యింది అల్ట్రాలో. VS1 ప్లస్ V3 ప్లస్ కాంబినేషన్ లో వస్తుంది. ఇది వచ్చేసరికి V3 ప్లస్ ఒకటే ఉంటుంది. ఇది మీకు ప్రీ ప్రాసెసింగ్ ఉంటుంది, పోస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది. VS1 మీకు ప్రీ ప్రాసెసింగ్ లో హెల్ప్ అయింది, అండ్ V3 ప్లస్ వచ్చేసరికి పోస్ట్ ప్రాసెసింగ్ లో హెల్ప్ అయింది అనమాట. దీనికి మీకు రెండు ఉంటాయి. సో అదొక డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇందాక మీరు చూసిన కిట్లు ఇవన్నీ మీకు అల్ట్రా మోడల్ కి సపోర్ట్ చేస్తే X200 Pro కి సపోర్ట్ చేయవు. ఇవి కెమెరా పరంగా చేంజెస్. అండ్ డిస్ప్లే కూడా చేంజ్ అయ్యింది. X200 Pro మీకు 1.5K AMOLED డిస్ప్లే, ఇది వచ్చేసరికి మీకు 2K ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది అల్ట్రా మోడల్. అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ అయ్యింది. ఇది మీకు MediaTek ప్రాసెసర్ తో వస్తుంది. MediaTek Dimensity 9400 ప్రాసెసర్ తో వస్తే ఇది మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది అల్ట్రా మోడల్. 8 Elite ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇవి చేంజెస్ X200 కి X200 అల్ట్రాకి. ఇంకా మిగతా సోదాన్ని చెప్పదలుచుకోవాలి, ఎందుకంటే మీరు X200 Pro వీడియో చూస్తే సేమ్ ఇంతే ఉంటుంది, ఇంకేం చేంజ్ ఉండదు. అండ్ మనం మెయిన్ కెమెరా గురించి మాట్లాడదాం. కెమెరాను ఒకసారి రియల్ లైఫ్లోకి తీసుకెళ్ళి ఆ లెన్స్ కిట్లు ఉన్నాయి అవన్నీ ఎలా పనిచేస్తున్నాయి ఇవన్నీ చూద్దాం. ఫ్రెండ్స్ టెలిలెన్స్ చెక్ చేయడానికి జూ పార్క్ అంటే ఇంకా మంచి ప్లేస్ ఏముంటుంది చెప్పండి. చక్కగా బ్యాక్ సైడ్ చూడండి, నా బ్యాక్ సైడ్ మా ఎలుకబంటి తిరుగుతుంది వెనక చూడండి ఇక్కడ. సో దీన్ని 2 ఫోటోలు అవుదాం అని చూడొచ్చు. కొన్ని శాంపిల్స్ ఇప్పుడు తీసినవి దీంతో చూసారా ఎలుకబంటి ఫోటోలు ఎంత అందంగా వచ్చినాయో. ఇప్పుడు మనుషులను కూడా తీద్దాం. అక్కడ చూస్తే అక్కడ విజార్డ్ ఉన్నాడు, అక్కడ చెట్టు దగ్గర చాలా దూరంలో ఉన్నాడు. అండ్ సాయి సచిన్ అక్కడ ఆడుతున్నాడు గడ్డిలో. సో వీళ్ళని కూడా కొన్ని శాంపిల్స్ ఎత్తిద్దాం. అండ్ ఫస్ట్ విజార్డ్తో స్టార్ట్ చేద్దాం. విజార్డ్ స్టిల్ ఇస్తున్నాడు ఇక్కడ నుంచి, చూడొచ్చు ఎంత దూరంలో ఉందో అది. సాయి సచిన్ ఇక్కడ చూడు, ఇక్కడ చూడొచ్చు సాయి సచిన్ ఫోటో, చాలా దూరంలో ఉన్నాడు. అండ్ ఈ వచ్చేసరికి విజార్డ్ బాబాయ్. ఫ్రెండ్స్ ఒకసారి మనం దీన్ని జూమ్ రేంజ్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు 200 నుంచి స్టార్ట్ చేస్తాను నేను. విజార్డ్ చాలా దూరంలో ఉన్నాడు. నెక్స్ట్ 400, 800, 1600. ఇంత మించి జూమ్ వెళ్ళామనుకోండి డీటెయిల్స్ అంత బాగుండట్లేదు. 800, 600 వరకు బాగానే ఉంటున్నాయి. లైట్ కొద్దిగా సాఫ్ట్ చేస్తుంది కానీ చూడడానికి బాగానే ఉంటున్నాయి. 400 వరకు అయితే మాత్రం డీటెయిల్స్ నైస్ మంచి క్వాలిటీ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూస్తే మనకు చిన్న పురుగు అయితే వెళ్తుంది గెడ్లో, దాన్ని కూడా మనం తీద్దాం. ఫోకసింగ్ కూడా బాగా చేస్తుంది అది. 400కి వెళ్ళామనుకోండి, ఇంకా ఇక్కడ చూడొచ్చు 400 ఇంకా మనకి డీటెయిల్స్ క్లియర్గా కనిపిస్తుంది దాని డీటెయిల్స్ మొత్తం. 600, ఇది 600, నెక్స్ట్ 800 mm. వావ్. ఇట్లా మీరు ఇవి మోస్ట్లీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ లెన్స్ అయితే డాంగ్లీ అయితే చాలా ఎంజాయ్ చేస్తాడు ఈ కెమెరాని, మా ఫోటోగ్రాఫర్. ఎక్కువ ఫొటోస్ వాడుతూనే తీపించాను, ఎందుకంటే వాడికి ఇంట్రెస్ట్ కదా ఇట్లాంటివి. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది యూజ్ చేస్తున్నప్పుడు.
దీనిలో ఏఐకి సంబంధించిన కూల్ ఫీచర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన ఎలుగుబంటి నార్మల్గా ఉంది కదా, దీన్ని మంచులో పెట్టచ్చు మనం. ఒకసారి చూపిస్తాం మీకు. పోర్ట్రేట్లో ఏఐలోకి వెళ్ళాం అనుకోండి, కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు. మార్నింగ్ అని చెప్పేసి. సో వింటర్లోకి వెళ్ళాను నేను. ఇప్పుడు దీన్ని ఫోటో తీద్దాం ఒకసారి. ఇప్పుడు చూడొచ్చు మన బబ్బులు మంచులో ఉన్నాడు. ఇది ఏ అనమాట కంప్లీట్గా. ఇక్కడ మన అమ్మలు చూడడానికి అయితే ఇలా ఉండదు, మొత్తం గడ్డిలాగా ఉంది కదా, ఆ గడ్డి మొత్తం అనేది మంచు చేసేసిద్ది. చాలా బాగుంటాయి ఇవి కూడా, మీరు యూజ్ చేయొచ్చు రియల్ లైఫ్లో. ఒకవేళ ఫోటోలు తీయాలనుకుంటే పోర్ట్రేట్లో ఏఐలో ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆప్షన్స్. అన్నీ చూపిస్తా చూడొచ్చు, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఓవరాల్గా వివో X200 అల్ట్రా. ఈ లెన్స్ లేకపోతే మాత్రం ఇది సేమ్ X200 ప్రోనే. ఒక ఏఐ ఫీచర్ కొత్తగా యాడ్ అయింది కదా, అది ఒక్కటే తేడా ఉంటుంది. అది ఓన్లీ అల్ట్రాలోనే ఉంది, ప్రోలో అయితే లేదు. మిగతా ఈ లెన్స్ మాత్రం యూజ్ చేస్తే మాత్రం మంచి మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. అండ్ ఫోకసింగ్ కూడా చాలా బాగా తీసుకుంటుంది. జస్ట్ ఒక సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ దేని మీద పెట్టాలో దాని మీద పెట్టారు అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ ఫోకస్ అయిపోతుంది. ఈజీగా మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ దీంతో తీసిన ఫొటోస్ మొత్తం ఒక 2 minutes వీడియో మీకు వీడియో ఎండింగ్ అయిపోయిన తర్వాత వస్తుంది విత్ మ్యూజిక్. ఒకసారి ఎంజాయ్ చేయండి. దీనిలో తీసిన ఫొటోస్ అన్నీ ఎలా ఉన్నాయో మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్పండి. సో ఓవరాల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే, మొబైల్ ఫోటోగ్రఫీ మనకి ఇయర్కి పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంది. సో ఏదో ఒక స్టేజ్లో డిఎస్ఎల్ఆర్ మనకు అవసరం ఉంది. ఇప్పుడే డిఎస్ఎల్ఆర్ అవసరం లేదు, పెద్ద క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకి సరిపడ పని అయితే చేస్తుంది. మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి ఎలా అనిపించిందో. నచ్చితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా, అప్పటికి సెలవు. బాయ్.